బ్రెస్ట్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక రొమ్ములో గడ్డలు కానీ చిన్న చిన్న ఎర్రగా కనిపించడం కానివ్వండి, చిన్న చిన్న గడ్డలు కాస్త చాలా ఫాస్ట్గా ఒక నెలలోనే చాలా గట్టిగా పెద్ద పెద్దగా పెరిగిపోవడం కానివ్వండి, అదేవిధంగా రసిలాగా కారడం కానివ్వండి, యాక్సిలా అంటే చంకలో కానీ మనకి గడ్డలు లాగా రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. నార్మల్ గడ్డలు సంబంధించిన వరకు చూసుకుంటే కనుక నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. బ్రెస్ట్ మొత్తం కూడా నొప్పిగా ఉండడం కానివ్వండి, లేకపోతే ఆ నొప్పి అనేది వీపులోకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు అనేది చూస్తూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక నొప్పి అనేది చాలా లేటుగా స్టార్ట్ అవుతుందన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు ఎప్పుడైనా కూడా కొంచెం నిదానంగా చిన్నగా గడ్డగా స్టార్ట్ అయినా కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. అంటే ఒక నెల 2 నెలల్లోనే చాలా పెద్ద పెద్ద గడ్డలుగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్లో చూసే లక్షణాలు. అదేవిధంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే అప్పుడు ఛాతీలో కానీ పొట్టలో కానీ నీరు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. విపరీతంగా దగ్గు రావడం కానివ్వండి, పొట్ట చాలా ఎక్కువగా పెరిగిపోవడం కానివ్వండి, పొట్ట మొత్తం మనం మోషన్ కానీ అన్నం తినడం కానీ తగ్గడం కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చూసే లక్షణాలు.